హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీ అండ్ హెల్దీ వెజిటేబుల్ కిచిడీని చూపించబోతున్నాను. ఈ కిచిడీని మనము 1 ఇయర్ ప్లస్ బేబీస్కి లంచ్ టైంలో లంచ్గా ఇవ్వచ్చండి. సో ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలని ఒకసారి నేను చూపిస్తాను. కట్ చేసి పెట్టుకున్నటువంటి బీన్స్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, కట్ చేసుకున్నటువంటి పాలకూర, వెల్లుల్లి రెబ్బ, కరివేపాకు, జీలకర్ర, ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్నటువంటి బియ్యము, పెసరపప్పు. సో ఇవన్నీ మనము ఈ రెసిపీకి యూజ్ చేస్తున్నాము. ముందుగా మనము ఒక కుక్కర్ని పెట్టుకొని ఆ కుక్కర్లో కొంచెం నూనె వేసుకొని నూనె యాడ్ చేసి అందులో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందాక చూపించినటువంటి అన్ని పదార్థాలు 1 బై 1 యాడ్ చేసుకుంటామండి. జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లిపాయ, నెక్స్ట్ వచ్చేసి బీన్స్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, కట్ చేసి పెట్టుకున్నటువంటి పాలకూర. సో ఇవన్నీ మనము ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఇందులో కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటామండి. ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఈ వెజిటేబుల్స్ని పచ్చి వాసన పోయే వరకు మనం బాగా కలుపుకొని దీంతో పాటు మనము ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి బియ్యము, పెసరపప్పు, ఇవి కూడా మనము ఈ వెజిటేబుల్స్లో యాడ్ చేసుకోవాలి. వెజిటేబుల్స్తో పాటు ఇవి కూడా కొంచెం లైట్గా ఫ్రై అవుతాయి. ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనము ఒక పెద్ద గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తాము. కిచిడి కాబట్టి మనము ఒక పెద్ద గ్లాస్ తీసుకుంటున్నామండి. వాటర్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. సో మనము బాగా మెత్తగా ఉడకబెట్టుకోవాలి కాబట్టి ఒక పెద్ద గ్లాస్ తీసుకుంటున్నాను నేను. సో తీసుకొని ఇందులోకి కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. పిల్లలు కదా, ఎక్కువ సాల్ట్ వద్దు, కొంచెం సాల్ట్ యూజ్ చేస్తున్నాను. సాల్ట్ వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని 4 విజిల్స్ వచ్చే వరకు మనము ఉడకబెట్టుకోవాలి. 4 విజిల్స్ వచ్చే వరకు మనము చూసుకోవాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత మనము గ్యాస్ ఆఫ్ చేసి కుక్కర్ మూత ఓపెన్ చేసి చూస్తే మనకి కిచిడి ఇలా ఉడికిపోయి ఉంటుందండి. సో మనము ఒక స్మాషర్ సహాయంతో లేదా ఒక స్పూన్తో మనము ఇలా బాగా మెదుపుకొని చూస్తే మనకి కొంచెం చల్లారే కొద్దీ పెసరపప్పు యాడ్ చేసాం కదా, కొంచెం చల్లారే కొద్దీ కిచిడి బాగా దగ్గర పడిపోతుందండి. సో నాకు ఇలా మెదిపిన తర్వాత కిచిడి కొంచెం దగ్గరగా అయిపోయిందండి. సో ఇలా దగ్గరగా అయిపోయింది. ఇలా మనం చేసుకున్న దాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొంచెం నెయ్యి వేసుకొని పిల్లలకి తినిపిస్తే ఎంతో ఇష్టంగా తింటారండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్